సంస్కృతం ఇది సంస్కృతం సంస్కార రూపమే సంస్కృతం. సంస్కృతం పాట విన్నారు. చాలా కాలంగా అనుకుంటున్నటువంటి విశేషం అది. ఓ పాట రూపంలో భావాన్ని చూపించాం, దాని యొక్క పవిత్రతను చూపించుకున్నాం. దీనిలో మొదట్లో ఐ వోంట్ రుక్ ఏవోంగ్ హయవరెట్ అని ఇట్లాగూ మన అచ్చులు హల్లు అక్షరాలు ఉన్నాయో అవన్నీ వస్తాయి. అది పరమశివుడు డమరుక వాయిస్తుంటే డమరుకలో నుంచి అవి అక్షరాలన్నీ వచ్చినాయని వాళ్ళు చెప్తారు. మాహేశ్వర సూత్రములు అంటారు వాటిని. ఆ అక్షరములతో వచ్చి అవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే అహం అన్న శబ్దాన్ని చూపిస్తున్నాయి. చివరికి ముందులో అకారంలో ఆ ఉంటుంది, చివరికి సహ హ చివరికి హా వస్తుంది. అహం అనే పదం చూపిస్తుంది. అంటే అక్షరాలన్నీ కూడా నేను గురించి చూపిస్తుంది. సంస్కృత భాషని పవిత్రత తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాడేసి పండితులు అనుకున్నా ఒకటే దాని కదా ప్రచారం చేద్దామన్నా కూడా తప్పే. అన్నీ తప్పులే. అది కాకుండా ఉండటం కోసమని ప్రయత్నం చేస్తూ ఈ పాటలో చెప్పుకుందాం మనం. దీనిలో సంస్కృతం ఇది సంస్కృతం, సంస్కార రూపమే సంస్కృతం. సంస్కృతం అంటేనే సంస్కృతం, సంస్క్రియతే స్మ, సంస్కరింపబడినది అని అర్థం. సంస్కరింపబడినది అంటే ఏంటంటే రెండు పదములు ఉన్నాయి దాన్ని. కరోతి, సంస్కరోతి అని వస్తుంది. సం అంటే శ్రమ అవైకల్యే, వికలం కాకుండా కరోతి చేయుట. భాష అంతా ఏం చూపిస్తుందంటే తను తాను వికలం కాకుండా చేసుకోవటం. ఇది అర్థం. వికలం అంటే చెదిరిపోవటం అని మామూలు అర్థం. నిజార్థం చెప్పుకుంటే తను పలికించుకుని అన్వయం చేయటంలో దోషం. తను తాను పలికించుకుని తానే దానిలో కుదురుకోలేకపోవటం. అట్లాగే తాను ప్రవర్తించి తాను కుదురుకోలేకపోవటం, ప్రవర్తించినప్పటికీ కుదురుకోలేకపోవటం అనేటటువంటిది అట్లా లేకుండా ఉంటుంది సంస్కృతం. అందుకని మానవులందరికీ కూడా సంస్కృతం అనేటటువంటిది కావాలి. భాష అంటే భాష వ్యక్తాయాం వాచి, అటువంటి సంస్కరింపబడినటువంటి తన తేజస్సు తాను వ్యక్తం చేసుకోవటం అనేటటువంటిది సంస్కృత భాష. ఇప్పుడు దాన్ని మామూలు భాషలాగా అనుకుని మొత్తం నాశనం, తెలుగు భాష ప్రతి భాష ఎట్లా నాశనం చేసుకున్నా దాన్ని అట్లా నాశనం చేసి ఇదిగో సంస్కృతమే గొప్ప అన్నట్టుగా లోకంలో ప్రచారం బాగా వస్తుంది. కనుక తను తాను సంస్కరింప చేసుకోవటం, ఎట్లా పలికించుకుని అన్వయం చేసుకుంటున్నాడో, ఎట్లా ప్రవర్తించి అన్వయం చేసుకుంటున్నాడో అది తనకు వ్యక్తి కావాలి. ఇది సంస్కృత భాష. అందుకని సంస్కృతం ఇది సంస్కృతం అంటే సంస్కరింపబడినది, ఇది సంస్కరింపబడినది. ఎట్లా సంస్కరింపబడింది అంటే మనం ఎట్లా చేయాలనో అట్లా సంస్కరింపబడినటువంటి ఒక భాషగా వచ్చింది. అందుకని ఇది కేవలం అహం, నేను అనే గుర్తింపు గురించి వచ్చినటువంటి భాష. అది సంస్కార రూపమే సంస్కృతం, దాని స్వరూపమే సంస్కార రూపం. అక్కడ ఏ అక్షరం ముట్టుకున్నా పదం ముట్టుకున్నప్పుడు కూడా మనం ఎట్లా సంస్కరించుకుంటామో ఆ అర్థమే చెప్తుంది, కానీ వేరేది కాదు. సందర్భం వచ్చింది కనుక స్పష్టంగా చెప్పుకుంటాం. ఇదే అర్థాన్ని భగవద్గీతలో 10వ అధ్యాయంలో స్వామి కూడా చెప్తారు. 3-4 శ్లోకాల్లో బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమశమ సుఖం దుఃఖం భవో అభావ భయం చ అభయమే అహింసా సమతా తుష్టి తపోదానం యశో అయశ భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధా. ఇట్లా చెప్పబడినటువంటి పదములన్నీ కూడా అవన్నీ భావములు. అవి పదం అంటే భాషా పదం కాదు. పదశబ్దానికి ధామము, ధామం అంటే అర్థమవుతుంది భగవంతుని యొక్క ధామం, ఇంగ్లీష్లో అబోర్డ్ అంటారు. ఆ ధామము చెప్తున్నాయి పదములన్నీ. అవన్నీ ఏమంటారు? ఈ పదములన్నీ కూడా నాతో వర్షించినవే. భవంతి భావా భూతానాం మత్త ఏవ. ఇవన్నీ నాతో పోల్చి జరుగుతున్నాయి, కానీ విషయంతో కానీ బయటతో కానీ జీవుడు పతనం కావటం కానీ వాడు ఎదగటం కానీ ఇది ఏం కాదు. వాడికి ఏమి దోషం లేదు, వాడు పూర్ణుడు. అట్లా రచించి అంతే. వాడి పూర్ణత్వమే వాడిని సవరిస్తుంది. వాడి పూర్ణత్వం వాడిని సవరిస్తుంది. ఎట్లా సవరిస్తుంది అంటే ఎక్కడ తిరిగినప్పటికీ తన పూర్ణత్వానికి సమానం కావటం లేదు. పోల్చుకోలేకపోతున్నాడు, కష్టపడుతున్నాడు.
అసంతృప్తి పడుతున్నాడు. చాలు, ఇంకంతకంటే ఇంకేం కావాలి. తన గురించే బయట ప్రవర్తిస్తున్నాడు, తానే ఉన్నాడు. తన గురించే తానే ఉండగా తన గురించి బయట ప్రవర్తించడం అనేది తప్పు. బయట ప్రవర్తించినప్పుడు లోపల ఉన్నటువంటిది బయట ఎట్ట కనిపిస్తుంది? మనిషి లోపల ఉన్నాడు, బయట వెతికితే ఎక్కడ కనిపిస్తుంది? దేశాలన్నీ వెతికితే ఎక్కడ కనిపిస్తుంది? కనిపించదు కనుక దొరకదు, తన ఉనికి తనకు దొరకదు. దొరకకపోతే మనిషి ఉబ్బితబ్బిపోతాడు. ఉబ్బితబ్బింటే అర్థమవుతా కష్టపడతాడు. కష్టాలు ఎందుకు వస్తున్నాయి? దీనికోసమే వస్తున్నాయి. తన ఉనికిని తాను గుర్తించకపోవడం వల్ల కష్టం. ఎవరికి కష్టం వస్తుంది? తను ఉండడానికే కష్టం, ఉండలేకపోతున్నాడు. ఎందుకు ఉండలేకపోతున్నాడు? గుర్తించలేదు. దీని మీద డిబేట్ అంటారు, వాగ్వివాదములు ఏం లేవు. ఇన్ని అవునా కాదా అని చెప్పేది కాదు. ఇంకోటి ఏదో చెబితే కొండ మీద కోతిందా పిల్లి ఉందా అంటే పోయి చూసేస్తే తెలుస్తుంది. ఇక్కడ అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే సంస్కృతం సంస్కార రూపమే సంస్కృతం, బ్రహ్మభాష సంస్కృతం. ఈ భాష అంటే వ్యక్తాయాం భాష. ఇది ఏం వ్యక్తం చేస్తుందంటే బ్రహ్మమును వ్యక్తం చేస్తుంది అంటారు. మనం బ్రహ్మం అంటే సరస్వతి మౌడు బ్రహ్మము అని అర్థం చెప్తారు. వాటికి కేవలం బయటగా చెప్పే అర్థం కాదు, వాటి నిజార్థంలో అవి సరిగానే ఉన్నాయి. అందువల్ల దాని మీద మనం వాదన చేసుకోవద్దు, మనకు కావాల్సింది ఏం తీసుకుందాం. బ్రహ్మం అంటే బృహి వృద్ధవు అని తాను ఎదుగుట. ఈ భాష ఎదిగించే భాష. పతనమైతే ఎదిగించే భాష. బ్రహ్మభాష సంస్కృతం, బుద్ధి భాష సంస్కృతం. బుద్ధి అంటే తనకి ఏముందో దాన్ని కూర్చుకుని బతకాలి. ఏం చదువుకున్నావో చక్కగా బుద్ధిలో పెట్టుకుని రాయి అంటే నీ దగ్గర పెట్టుకుని రాయి అని ఎట్లా అంటాము? బుద్ధి శబ్దానికి అవగమనం అంటే తాను ఏ స్వరూపమో ఆ స్వరూపాన్ని తాను దగ్గర పెట్టుకుని, మనం ఏమంటాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి, బుద్ధి దగ్గర పెట్టుకుని పనిచేయి అని మనం ఎట్లా అంటామో, అది నేనేమో తెలుసుకొని అది దగ్గర పెట్టుకొని అప్పుడు ప్రవర్తిస్తే అప్పుడు సరిగ్గా ప్రవర్తిస్తాడు. లేకపోతే అంతే గోళ. బ్రహ్మభాష సంస్కృతం అంటే బ్రహ్మభాష కూడా నీ చేత సంస్కరింపబడాలి. బుద్ధి భాష అది కూడా నీ చేత సంస్కరింపబడినటువంటి భాష, అది నీ చేత సంస్కరింపబడినటువంటిది. ఎట్లా ఉంటుందంటే పుస్తకాల్లో పాఠాలు ఉంటాయి, మరి శాస్త్రాలు అన్నీ ఉంటాయి, అవన్నీ బాగానే ఉంటాయి. ధర్మం శాస్త్రం అని చెప్పింది సరిగ్గానే ఉంటుంది. మనకు అర్థం కాకపోతే లేవు అంటే లేవంటే మనకు అర్థం కాదు కానీ మనకు లేవు కనుక అవి లేవని కాదుగా. అట్లాగే సంస్కృత భాష సంస్కరింపబడింది స్పష్టంగా. అది ఏం చెప్తోందో స్పష్టంగా ఉంది. అది విజ్ఞులకి అర్థమవుతుంది కానీ విజ్ఞానం కలిగి వాళ్ళకి అర్థమవుతుంది కానీ సామాన్యుడికి అర్థం కావట్లేదు. అర్థం కానంత మాత్రం చేత అది మన నుంచి వదిలిపెట్టిపోదు, అది వెళ్ళిపోదు, మనని వెంటాడుతుంది. అవునా? కనుక ఎదగాలి, మన సంస్కరింపజేస్తాం, మనం ఎదగాలి, మనం కూర్చుకుని ఎదగాలి, కూర్చుకుని ప్రవర్తించాలి. మనమేమో కూర్చుకుని గుర్తించుకుంటూ ఎదగాలి అంట. దానికి లోపలి వెలుగే బయటి పలుకుగా ప్రసార రూపమే సంస్కృతం అన్నారు. సంస్కృతం అంటే లోపల వెలుగు ఉంది, ఆ వెలుగే బయటికి ప్రసారంగా వస్తుంది, బయటికి పలుకుగా వస్తుంది. అది అట్లా పలుకు రావటమే ప్రసారం. లోపలి వెలుగు ఏముంటుంది? ఉన్నారు, ఇంటి వెలుగు. ఇంతేనా? నేనేమిటో అనుకున్నా, చాలా పెద్దగా అనుకున్నా. వాడు ఎవడు అన్నట్ట, ఇది ఏనుగు అంత పెద్దగా ఉంటుంది, అది అపానం వదిలితే ఎట్లా ఉంటుంది, బాంబు వదులుతుందేమో ఉండలేమో అని చెప్పి చోటు మొదలు ఉంటుందట. అది చూసుకోమన్నదట. ఇట్లాగా నేను ఉన్నా. ఎంత గొప్ప విశేషమో ఆ గుర్తింపే చాలా గొప్ప విశేషం. ఆ గుర్తింపు మనకు ఎన్ని దోషాలు వచ్చినాయని మనం అనుకున్నప్పటికీ కూడా వాటన్నిటినీ తీసి అవతల పారేస్తుంది. ఎట్లా అవతల పారేస్తుంది అంటే ఏమన్నా దోషం వస్తే ఎట్లా ఉంటుంది, మళ్ళీ చెప్పుకుంటున్నాం, అది తనకు అందటంలే. అక్కడ అనుకున్నది తనకు అందటంలే, తన పూర్ణస్థితిగా అందటంలే. పూర్ణస్థితి అందకపోతే కష్టం. ఎందుకు కష్టం? అందలేదు కనుక. ఎందుకు అందలేదు? అందించుకోలేదు కనుక. తప్పెవరిది? తనది. అయిపోయింది. ఇంకా కష్టాలకి కారణం నువ్వే, అన్ని కష్టాలకి కారణం నువ్వే. కల్ప్రిట్, మోసగాడివి, వంచకుడివి, దుర్మార్గుడివి. చాలా రమ్మని పిలిపించి తిట్టి పంపిస్తావా నువ్వు? అంటే నువ్వు చేసుకునేది తిరిగితే
అప్పుడు ఆ, సంస్కరించుకుంటాడు, తాను సవరించుకుంటాడు. ఉం. వేద భాష సంస్కృతం అన్నారు. అంత గొప్ప ఎట్లా వచ్చిందంటే, వేద భాష అంటే వేదములు వాడిన భాష కనుక వేద భాష అనేసాలు ఇస్తారు ఇక బుక్కున. అట్లా కాదు. వేద భాష అంటే వేద శబ్దము 5 ధాతువుల నుంచి వస్తుంది. ఈ ధాతువులు అనేటటువంటి దాన్ని పాణిని మహర్షి ఎట్లా ఇచ్చాడు అనే దానిలో చాలా గొప్ప విశేషం ఎట్లా ఉంటుందంటే, ధాతువు అంటే మామూలుగా క్రియాపదం అంటారు. అంటే చేయుట, వచ్చుట, పోవుట, ఇవన్నీ క్రియాపదం. దీనికి అర్థం చెప్తాడు. ఎందుకంటే ఇవన్నీ చేయుట అంటే మరి పేడతో ఉండలు చేయటం కాదు, పిడకలు చేయటం కాదు, ఇంకోటి కాదు. వచ్చుట పోవుట మన ఇష్టం స్వేచ్ఛగా చేసేది కాదు. ఇక్కడ ఆ పదం క్రియాశబ్దానికి ప్రవర్తన, ప్రవర్తనాత్మకమైనటువంటిది ఇది ధాతువు. ధాతువు అంటే ప్రవర్తనకు అర్థం ఉన్నది. నీ ప్రవర్తన ఎటువంటి అర్థం అంటే నిన్ను సంస్కరింపజేసుకునేటువంటి అర్థం, నిన్ను స్వీకరించేటువంటి అర్థం. ఆ అర్థాన్ని చూపించాడు. చాలా గొప్ప విశేషం. చూపించి ప్రతి పదమును కూడా క్రియాపదము నుంచి, అంటే నీ ప్రవర్తన నుంచి నిన్ను ఎట్లా ఉద్ధరించుకుంటావో ఆ అర్థాన్ని చెప్పేటట్లుగా చేశాడు. కనుకనే దాన్ని ధాతు పాఠం అన్నారు. ధాతు అనే పాఠం అర్థం. ఇప్పుడు వేద భాష చెప్పడానికి అంటే 5 ధాతువులు ఉన్నాయి. 5 ధాతువులు ఏం చూపిస్తే ఒకసారి చూసుకుంటే విధ సత్తాయ, అన్ని 5 ధాతువులు విధ 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 అని వస్తాయి. ఆ క్రియ విధ, దానికి అర్థం ఒకటేమో సత్తాయ అంటే ఉండుట, ఉనికి, సత్ లక్ష్యం. విధ చేతన ఆఖ్యాన నివాసేషు, దానిలో ఒకటేమో చైతన్యం అర్థం వస్తుంది, ఇంకోటేమో ప్రకాశం వస్తుంది. దాన్ని తను నివసి ఉంటాడు. విధ చేతన ఆఖ్యాన నివాసేషు. తాను ఎట్లా ఉనికిని గుర్తిస్తాడంటే, ఎట్లా గుర్తించాలి అంటే తనకు తెలియాలి. తన చైతన్య స్వరూపం, జడం కాదు, ముద్దు కాదు. ఉనికి చైతన్య స్వరూపం. ఉనికి అనేది చైతన్య స్వరూపం, గోడ కాదు. ఆ ఉనికి తనకు ఎప్పుడూ చైతన్యంగా తెలియాలి. మనం మామూలుగా హుషారుగా ఉండరా, అట్లా ఉంటే లోకం అంతా ఎట్లా ఉందో అంత హుషారుగా, మరి దద్దమ్మలాగా మందగొడిగా ఉంటావేమి అని మనం హుషారైన పదంతో మాట్లాడతాం. అది ఈ విషయాత్మకం. ఇంకా ఇది చైతన్యం అనే ఎట్లా ఉంటుందంటే పరిగెత్తాల్సిన అవసరం కాదు. నువ్వు పూర్ణంగా ఒక్కసారి నవ్వగలిగితే, ఆ నవ్వు నిలుపగలిగితే చాలు, జగత్తంతా నాశనం అయిపోయింది. నీకు లేదు, నిన్ను బంధించేటటువంటిది పదార్థమే ఈ సృష్టిలో లేకుండా వెళ్ళిపోతుంది. అంత చైతన్యం ఉంటుంది. గాలి పరిగెత్తినట్టు కాదు. అర్థం. చైతన్య శబ్దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. పరిగెత్తితే చైతన్యం కాదు. కనుక ఆ చైతన్యం నందు ఎట్లా ఉండాలి? ఆ చైతన్యం తనకు ఎరుకలో ఉండాలి, ప్రకాశంలో ఉండాలి, తెలుస్తున్నట్టుగా ఉండాలి, తెలిసినట్టుగా ఉండి దానిలో తాను ఉండేటట్టుగా ఉండాలి. ఉంటే తెలుస్తుంది, చెప్పడం కాదని. నివాసం. ఇంకా విధ విచారణి అన్నారు. విచారణ అంటే ఎట్లా ఉంటుందంటే చారణం. చారణం అంటే మళ్ళీ ఆయన చరగతి భక్షణ అర్థం చెప్పారు. ప్రవర్తించి తీసుకోవడం, ప్రవర్తించి చేసుకోవడం ఎట్లా ఉంటుందంటే, ఒకసారి ఒక విషయంలో ప్రవర్తించాము, మనం తిరుగుతున్నాం అనుకోండి, తిరగాడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే తన చైతన్యంలో ప్రవర్తించి తీసుకుంటాడు ఒకటి. అప్పుడు ఎట్లా తెలుస్తుంది? తనకు అది పూర్ణంగా తెలుస్తుంది. అవతల విషయంలో ప్రవర్తించి తీసుకుంటాడు, అది అసంపూర్ణంగా తెలుస్తుంది. ఇంకే ఇదే విచారణ. ఇది పూర్ణము, అది అసంపూర్ణము అని ఎప్పుడు తెలిసిందో అప్పుడు వెంటనే తనకు అసంతృప్తి వచ్చేస్తుంది. అసంతృప్తి కనుక తను తోక ముడుచుకొని, తోక ముడుచుకు వెనక్కి వచ్చి దిద్దుకోవాలి. దిద్దుకోకపోతే అవస్థపడాలి. ఇది విచారణ. తర్వాత విధ జ్ఞాని. జ్ఞాని అంటే అవబోధని, తనకు ఎరుకలో ఉండాలి. ఏది? ఉనికి అనేది ఎరుకలో ఉండాలి. నేను ఎట్లా ఉంటున్నానో అది తనకి ఎరుకలో ఉండాలి. నేను ఎట్లా ఉంటున్నానో చూసుకోవాలి. నేను జారిపడ్డానా, ఉన్నానా, స్థిరంగా ఉన్నానా అని మనకు బాగా తెలియాలి. జారితే ఉంటున్నట్టు ఉండాలంటే గబుక్కున బావిలో పడేప్పుడు ఏం చేస్తాడు?
ఏదైనా జరిగితే గబుక్కుని పట్టుకుని మళ్ళీ కింద పడి పూర్తిగా పడిపోకుండా పైకి ఎట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా ఉండాలి. ఏమి లేకపోతే నీళ్ళలో దూకితే ఏం చేస్తాడు ఈతగాడు? తననే ఆధారంగా కొట్టుకుని బయటకు వచ్చేస్తాడు. తను ఆధారం, తను ఆధారం, తనకు తానే ఆధారం, తనకు తానే ఆధారం, తనకు తానే ఆధారం, తనకు తానే ఆధారం. ఇది సంస్కృతం, ఇది తనకు జీవం. కనుక ఇది వేద భాష. తర్వాత చివరిది ఏమిటంటే విద్యలో లాభే. లాభం అంటే దుర్లభష్ ప్రాప్తో, పొందుట. పొందితే తనది. పొందడం అంటే మనకి ఎంతవరకు తెలుసు? మహా అయితే జేబులో దాకా వేసుకున్నాడు, లేకపోతే ఇంటికి వచ్చి దాన్ని డ్రాయర్లో పడేసాడు. తర్వాత ఎక్కడ ఉందో తెలియదు. రాత్రి పడుకుంటే పెళ్ళాం లేదు, మొబైల్ లేదు. పెళ్ళాం తీసుకుంటూ మొబైల్, అది అవతల వీడు అన్నీ బయటపడేశాడు. తన వాటికి నిద్రపోయినాడు. దేహాన్ని ఎవడైనా దాని మీద దేహం మీద పావు పోయినా ఏమైనా తెలుస్తుందా? ఏమి తిరిగిటల్లా, ఏమీ లేదు. నేనున్నా. దాని మీద మంచి ఆయన నిద్రాశబ్దానికి ద్రా కుచ్ఛాయాం గతం అర్థం చెప్తాడు. చాలా తమాషాగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, కుచ్ఛాయాం గతం అంటే బయటదంతా కుచితం చేశాడు, పొందాడు. కుచితం అంటే కుళ్ళు. కుళ్ళు అంటే అర్థమవుతుంది మీకు? బయటదంతా కుళ్ళు చేశాడు, పడుతున్నాడు. ఎట్ట కుళ్ళు చేశాడు? దానికోసం నిద్రాతురాణం నా మిట్టర్ నా పల్లహ అని. అంటే నిద్ర వచ్చిన వాడికి ఏం చేస్తాడు? మిట్టలో ఉన్నాడు, పళ్ళలో ఎక్కడ తిరిగి పడుకుని నిద్రపోతాడు. బయట వదిలేయటం అంత అవలేలాగా ఉంటుంది. దాంతో రోసిపోయి పడుకుని నిద్రపోతాడు. అందువల్ల నిద్ర. మనం ఎట్లా అంటాము? ముద్దు నిద్రపోతున్నాడు వీడట్టాడు. ఇది గుర్తించిన వాడు నిద్రపోడు. వాడి భావం గ్రహింపు ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు కూడా ఓపెన్ బుక్ అంటాడు. పుస్తకం తెరిచి చదువుకుంటున్నప్పుడు ఎట్లా ఉంటాడో అట్టగే ఉంటుంది. కానీ నిశ్చల. దేహం కదలదు, ఇంద్రియాలు కదలవు, ఏం తెలియదు. బయట నుంచి వదిలేశాడు మొత్తం. తానెప్పుడు తను గుర్తించే స్వరూపంలో ఉంటాడు. అది నిజమైనటువంటి నిద్ర. సుప్తం, సుసుప్తం, శుభమైనటువంటి సుప్తం. ఆ నిద్ర స్వరూపాన్ని మనం తమోగుణంగా తీసేసుకున్నాం, ముద్దుగా తీసుకున్నాం. కానీ అది బయటదంతా ఏం లేకుండా చేసుకున్నట్టు గొప్ప విషయం. అంత అర్థం చెప్తాడు ఆయన ఒక్కొక్క పదములో చెప్తుంటే. మేమైతే మొఠంలో కొంతకాలం తర్వాత దీన్ని గుర్తించుకొని తీసుకొచ్చిన తర్వాత ఎగిరి గంతులు వేస్తున్నాం. ఆనందంగా ఉంది. అంత చక్కటి అర్థం ఇచ్చినప్పుడు ఎంత బాగుందో ఇది. అవి ఉన్నప్పుడే నిజమైనటువంటి మరి ఆధ్యాత్మికము, తన గురించినటువంటి చరిత్ర అంతా బాగా తెలుస్తుంది. లేకపోతే తెలుస్తుంది, తెలియదు. అది తెలిసినప్పటికీ కూడా ఆ అర్థాన్ని చెప్పుకోలేకుండా బయటంతా ప్రసిద్ధార్థం అంటారు. ప్రసిద్ధార్థం అంటే వ్యవహారంలో ఎటు చెప్పుకోవాలో అటు చెప్పుకొని దాంతో తృప్తి పడుతుంటారు వాళ్ళు. కనుక దీన్ని వేద భాష అన్నారు. అంటే ఈ 5 వాటి చేత మనకి ఈ ధాతువుల చేత ఏం తెలుస్తుందంటే, చెప్పండి, సత్, చైతన్య, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞాన, సమృద్ధి. 7 దర్శనములు. దర్శనం అంటే తాను చూసుకుని గుర్తించాలి. పైకి చెప్పేవారు తనకు తెలుస్తుంది. కడుపులో నొప్పి ఎటు తెలుస్తుందో, ఇంకో నొప్పి ఎటు తెలుస్తుందో, జ్వరం, దేహం మీద జ్వరం ఎటు తెలుస్తుందో, అట్లాగే మనసు ఆందోళన మనకి ఎటు తెలుస్తుంది అనుకుంటున్నామో, అవి దోషములు ఎటు తెలుస్తుంది అనుకుంటున్నామో, ఒకవేళ సుఖం వచ్చినప్పుడు కూడా ఈ తాత్కాలికమే నిజంగా ఉండేది కాదని తెలుస్తుందో, వీటికన్నింటికి అతీతంగా తను తాను గుర్తించేటటువంటి స్వరూపం, దాన్ని సప్త దర్శనములు అంటారు. ఈ 7ని 7 స్వరూపం, 7 సత్యతిని, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞాన, సమృద్ధి దాన్ని రచించండి. అవి 7 స్వరూపములు, 7 దర్శనములు అనమాట. ఆ 7 దర్శనముల భాష అంటాడు వేద భాష అంటే. వేదములన్నీ ఆ 7 దర్శనములు, 7 దర్శనములు చూపిస్తున్నాయి. అట్ట కాకుండా వేదములు వేరేవిగా చూపిస్తే అటువంటి తేడా. మరి మఠంలో రేపు మహాశివరాత్రికి సందర్భంగా రుద్రాభిషేకంలో పుస్తకం వచ్చింది. అది చూస్తే మీకు అర్థమవుతుంది. నమ్మకం చమ్మకము. మరి మహా పండితులందరూ కూడా భాష్యం రాసుకున్నారు. మఠంలో కూడా ఉంది. వాళ్ళని పోల్చుకోవడం కాదు, విషయ దృష్టి తేడా ఎట్లా ఉంటుందో చూసుకోవటం చాలా బాగా ఉంటుంది. అది అధ్యయనం చేద్దాం. ఆ రోజున ఏదైనా 4 మాటలు చెప్పుకుందాం.
ఇప్పుడు వేద భాష సంస్కృతం, దేవభాష సంస్కృతం. దేవభాష అంటే దేవతలు మాట్లాడే భాష. ఇట్లా పై మాటలు చెప్పేస్తే దేవతలు ఓహో బాగా మాట్లాడుకుంటారా, మంది కాదా, సరే అని వదిలేసాం. కాదు, దేవశబ్దానికి దివు క్రీడాదవ భాష. నీ ప్రవర్తనలో నీవు ఎన్ని అంశములు చూసుకోవాలనో అన్ని అంశములను అభ్యాసం చేసుకోవాల్సినటువంటిది 10 అంశములు చూపించారు. ఆ 10 అంశములను అభ్యాసం చేసుకోవలసినటువంటి భాష సంస్కృతం. అభ్యాసం చేయడం అంటే మామూలుగా అలవాటు చేసుకోవటం అనే పదం ఉంటుంది. అభ్యాసం ఇంకా బాగుంటుంది. అభిత అస్తే అలవాటు చేసి ఏం చేసుకుంటాం, తనదిగా చేసుకోవటం మామూలు భాష. ఇక్కడ అభ్యాసం ఉంటే అభిత అస్తే తన ప్రకాశంగా నిలవాలి. అది ఏదో తాను అభ్యాసం చేసినటువంటి ఆ పదంలో ఏవో క్రీడా విజిగిషాలు ఉంటే ఉన్నాయో ఈ లక్షణాలు, ఆ లక్షణాలని అభ్యాసం చేసినప్పుడు అవి తనవిగా నిలవటం అనేటటువంటిది అభ్యాసం. అందువల్ల దేవభాష సంస్కృతం, వేదభాష సంస్కృతం, దేవభాష సంస్కృతం. ఇంకా ఆత్మభాష సంస్కృతం, ఆదిభాష సంస్కృతం. ఆత్మభాష అంటే మనకేం తెలుసు, బుద్ధి పెట్టి చదివాడు ఓకేనా, చదివిందేమో ఆ పాఠం తెలుస్తుంది. బుద్ధిని పెట్టాడంటే ఆట ఆడాడు, బుద్ధితో ఆట ఆడాడు. ఆట కనిపిస్తుంది కానీ బుద్ధి ఆట కనిపించటం లేదు. బుద్ధి భాష ఏమి, ఎన్ని మాట్లాడుతున్నా, ఎన్ని విషయాలు చేస్తున్నా అవన్నీ కూడా లోపల ఒక భాష, లోపల భావంతోనే బయట చేస్తున్నారు కానీ బయటగా ఎవరు చేయటం లేదు, బాగా తెలుస్తుంది. ఆ బుద్ధి యొక్క భాష ఏమి అని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనం మారుతాం. అట్లా ఎందుకు మారుతాం, బుద్ధి యొక్క భాష తెలుసుకుంటేనే మారుతామని ఇట్లా ఊటే గట్టిగా చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే, బుద్ధి అంటే ఏం చెప్తున్నా, ఉనికిని చక్కగా కూర్చుకోవటం, ఉనికిని కూర్చుకోవడం. ఇట్లా సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అనే సప్తదర్శనములో చక్కగా కూర్చుకుని తాను పూర్ణుడై ఉండాలన్నమాట. అట్లా పూర్ణత్వమునకు కూర్చుకోవడం అనేటటువంటిది బుద్ధి. అట్లా కూర్చుకోలేకపోతే బుద్ధి చెడింది. అంటే బుద్ధి చెడింది అంటే నువ్వు కూర్చుకోవడం చెడింది అన్నమాట. నీ ఉనికి లక్షణాలని ఎట్లా కూర్చుకుంటావో కూర్చుకుంటే కూర్చుకున్నట్టు ఉంటుంది, కూర్చుకోకపోతే కూర్చుకోనట్టు ఉంటుంది. అందుకని బుద్ధి మీద మాట్లాడతారు, కూర్చుకోవడంతో మాట్లాడుతున్నారు. ఉనికిగా ఉంటుంది, కూర్చోటంలో మాట్లాడటం. ఉనికి తనకు పూర్ణంగా తెలుస్తుంది, కూర్చుకోవటం తేడా. అందుకని ఇప్పుడు ఏమన్నారు, ఆత్మభాష సంస్కృతం, ఆది భాష. ఆత్మశబ్దానికి ఆయన కూడా నిర్వచనం అత సాతత్యగం అనే అర్థం ఇచ్చారు. అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక. బాగా గుర్తించాలి. నిరంతర ప్రవర్తన ప్రాప్తి అంటే నిరంతరం అని ఏదో చేస్తూనే ఉన్నాగా. నిరంతరం అంటే ఎప్పుడు ఎల్లప్పుడు ఏదో చేస్తూనే ఉన్నాగా, ఏదో చేస్తూనే ఉన్నాం. కానీ ప్రాప్తి అంటే పొందటం. మనం చేసినవన్నీ మనకు వస్తున్నాయా, అన్నీ పోయినాయి, విషయాలన్నీ పోయినాయి, మనకు రావట్లే. కానీ అక్కడ ఏం చెప్తున్నారు, నిరంతర ప్రవర్తనలో ప్రాప్తిగా ఉండేది ఏదో ఒకటి ఉంది. అదే ప్రాప్తిగా ఉండడమే కాకుండా, ప్రాప్తి అవటం అంటే పొంది ఉండడమే కాకుండా అది జ్ఞానం ఎరుకలో ఉండాలి. పాటలు చూడండి ఎట్లా ఉంటాయి, ఎట్లాంటి బిగువుగా ఉంటాయి అన్నమాట. అంత బిగువైనటువంటి మనుషులు నేను ఛేదించడానికి వీల్లేదు. విడిగా తీసి ఇంకో ముక్కగా చూపించే స్వరూపం కాదు నీ సృష్టిలో. ఏది అటువంటి స్వరూపం కాదు, ఏది ఎట్లా ఉన్నా తన అట్టు కాదు. తన గుర్తింపు అది, దానికి అందుకోవాలి. అందుకోకుండా దానికి ఇట్ట చేయమంటే అబ్బా నువ్వు చెప్పేదంటే బాగానే ఉంది కానీ అది ఇది అంటే ఎవడు చేస్తాడు పో అంటే అట్లా నేను ఒకడు కాదు. అవునా? అందువల్ల ఏమంటారు, ఆత్మభాష అంటే నిరంతరం ఏం తెలుస్తోంది అంటే విషయాలన్నీ ఉంటున్నాయా పోతున్న విషయాల్లో పోకుండా ఉండేది నేను. పోయే విషయాలతో పోకుండా ఉండే విషయం నేను. నశించిన దేహాలు పోయినాయి, నశించిన విషయాలు పోయినాయి, అన్నీ పోయినాయి. నశించే వాటిల్లో నశించక ఉండేది నేను.
ఇది నిరంతరంగా ప్రాప్తమై ఉంది. ఇట్లా నశించకుండా, మారకుండా, చలించకుండా అన్నీ చలించేవే. అన్నీ చలించేవే, తను మాత్రం చలించకుండా ఉంటుంది. అందువల్ల ఇది ఆత్మ. ఆ తర్వాత తనకి ఎట్లా ఉంటుంది ఆత్మ అనేది? తనకి ఎప్పుడు తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉంటుందా? ఎరుకలో ఉంటుంది. అయితే ఎరుకలో ఉండడానికి కూడా మనం ఏం చేస్తాడు? నేను చస్తూ ఉన్నా అంటాడు. నేను ఉన్నానని తెలుస్తోంది, ఎరుకలో తెలుస్తుంది. లోపల నుంచి తెలుస్తుంది, బయట నుంచి తెలుస్తుంది. ఇప్పుడు నేను చస్తూ ఉన్నానంటే అనేది, నేను ఉన్నా అనేది తన దగ్గర తెలుస్తుందా, చావులో తెలుస్తుందా? చెప్పండి. తన దగ్గర తెలుస్తుంది. తన దగ్గర తెలుస్తుంది, అని చావులో తెలుస్తుంది అంటే ఎట్లా? నేను ఏడుస్తూ ఉన్నా అంటాడు. నేను ఉన్నాననేది తన దగ్గర తెలుస్తుందా, ఏడుపులో తెలుస్తుందా? తన దగ్గర తెలుస్తుంది. ఏడుపులో తెలుస్తుందంటే ఏడుపును వదిలేస్తున్నాడు, తను ఉంటున్నాడు. తను వదిలేలా. ఏడుపును వదిలేసి తను ఉంటున్నాడా, లేకపోతే తను వదిలేసి ఏడుపు పట్టుకున్నాడా? చిన్న మాటలే కదా. చిన్న చిన్న మాటల్లోనే మనం బోల్తా పడుతున్నాం. మన దగ్గర మాటల్లోనే ఉన్నాయి, ఇంకో చోటు పోయి కాదు. మన దగ్గర మాటల్లోనే మనం అందుకోలేకుండా, దాన్ని చేసుకోలేక ఇట్లా మొద్దులం అయిపోయి బయట ప్రవర్తిస్తున్నాం. అందువల్ల ఏమంటారు? ఆత్మభాషా సంస్కృతం. నిరంతరము నేను ఉన్నా అనేది ప్రవర్తనాత్మకంగా తెలుస్తుంది. నేను ఉన్నాను ఎట్లా ప్రవర్తిస్తున్నది? విషయాలతో ప్రవర్తిస్తుంటే విషయంలో ప్రవర్తిస్తున్నావా, నేను గుర్తించుకుంటున్నావా? అది ప్రవర్తనము. నేను గుర్తించుకుంటున్నాడు, చివరికి నేను నిలుపుకున్నాడు, దాన్ని వదిలేశాడు. ఆది భాష సంస్కృతం అన్నాడు. ఆది భాష అంటే ప్రసిద్ధార్థం, ఇందో పదం చెప్పాం. మామూలుగా ఏమంటారు? మొదటి భాష అర్థం చెప్తారు. దేనికి మొదలు? అట్లా అర్థం చెప్పినప్పుడు ఏమొస్తుందంటే దేనికి ఎక్కువ అంటాం అనుకుంటే, దేనికంటే ఎక్కువ. అవన్నీ సాపేక్షకం, పోల్చి తెప్పు చెప్పిన పదములతో మాట్లాడకూడదు. అబ్సల్యూట్ అంటే ప్రమాణంగా, అంతకంటే వేరే అర్థం లేకుండా ఉండేటటువంటి పదంతో అర్థం చెప్పాలి. ఆది భాష అంటే మొట్టమొదటిది అర్థం కాదు. ఆస్మృతో దీయతే ఇది ఆది అన్నారు. స్మృతిలోకి ఇయ్యబడినది ఆది. అది ఎలా తెలుస్తుందంటే, ఇందాక నేను ఏడుస్తూ ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఉన్నా అనేది స్మృతిలోకి ఇవ్వబడింది, గుర్తింపు. ఏడుస్తునేది బయటది. అది ఎంత దాకా తీసుకుంటాము? పోల్చుకునే దాకా తీసుకుంటే తర్వాత వదిలేస్తాం. కనుక స్మృతిలోకి ఇవ్వబడింది ఏది? నేను ఉన్నా అనే గుర్తు. నువ్వు ఎన్ని కష్టాలు పడి, ఏ ప్రాణి అయినా సరే అవతల దాన్ని చూసి భయపడుతుంది అనుకోండి. ఇంకో ప్రాణి వస్తే భయపడుతుంది అనుకోండి. దేహాన్ని చంపుతుందా, దాన్ని చంపుతుందా అనే మాట లేకుండా కూడా దేహానికే చంపడం అయినప్పటికీ కూడా దాన్ని భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది అని అంటే, అక్కడ దేహం చచ్చిపోతుందని భయం కూడా కాదు. దేహంతో తాను గుర్తించుకుంటున్నాడు. దేహంలో ప్రవర్తించుకుంటూ తను గుర్తించుకోవడానికి ఒక రంగస్థలంగా తెచ్చుకున్నాడు. ఆ రంగస్థలం పోతుంది, అంతేగాని దేహం పోతే మళ్ళీ ఇంకోటి వస్తుంది. నా రంగస్థలాన్ని నేను కాపాడుకోవాలి. మడిచిపోయింది చూడండి. తన దేహాన్ని కాపాడుకోవడం కాదు, రంగస్థలాన్ని కాపాడుకోవాలి. ఈ రోజున ఈ రంగంలో నేను ప్రవర్తించుకుంటే నేను గుర్తించాలి. ఇది నిత్య వర్తమానం, ఇప్పుడు ఉండేది. ఈ వర్తమానంగా ఉండేటటువంటి దాన్ని నేను ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఈ అవకాశాన్ని పోగొట్టుకునేటట్టుగా అవతల వస్తుంది కనుక నా భయం వేస్తుంది. మామూలుగా ప్రసిద్ధార్థం ఎట్లా ఉంటే, అది నన్ను చంపేస్తుంది, ఎవరు భయం ఉంటారు. నన్ను చంపడం కాదు, నేను గుర్తించడాన్ని చంపేస్తుంది. ఈ మాటల్లో చాలా తేడా ఉంది. కనుక ఆస్మృతో తీయతే, స్మృతిలో వచ్చేటప్పటికీ ఇందాక చెప్పుకున్నా, స్మృతిలో ఉన్న దాన్ని ముందు పోల్చుకుని చూసుకుంటాడు, తర్వాత బయట నుంచి వచ్చిన దాన్ని పోల్చుకుంటాడు. అది బయట నుంచి వచ్చింది, బయటిది కదా. మన ఇంటికి ఒకటి వస్తే ఏం చేస్తాం? వాళ్ళు ఎవరు? బయటవాడు. వాళ్ళని పంపించాలంటే ఏం చేస్తాం? కొంతమంది బయట మాట్లాడి మాట్లాడి పంపించి, ఇంకోళ్ళు ఏం చేస్తాం? లోపల దాకా పిలుచుకొచ్చి ఇది 4 మాటలు మాట్లాడతాం. కాకపోతే కాఫీ ఇస్తాం. కాఫీ ఇచ్చామంటే ఎవడతాం? ఎజాలు వెళ్తాం. ఇక పోయి రండి అని అర్థం, అంతే కదా. ఇప్పుడు వెళ్ళిపోతారు. ఇంకా అంతకంటే ఏదైనా ఉంటే భోజనం వాళ్ళకి వచ్చారు, తినేసిపోండి అంటాం. ఏమంటాం?
ఏమంటాం? తినేసి పోండి అంటాం. తినండి తిని ఉండండి అనం. తినేసి పోండి అంటాం. వాళ్ళు బయట వాళ్ళు, మన వాళ్ళు కాదు ఇక. అంతకంటే ఎక్కువగా ఏదైనా ఉంటే మన ఇంటి ఆడపడుచు మన అమ్మాయి వచ్చింది అనుకోండి. అమ్మాయి వస్తే ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్నాళ్ళు ఉంటుందండి? 4 రోజులు ఉంటుంది, 4 నెలలు ఉంటుంది మహా ఉంటే. ఆ తర్వాత ఆయన చేతులు కాల్చుకుంటున్నాడు, నేను పోవాలి. ఆయన చేతులు కాల్చుకుంటున్నాడు, పోవాలి. ఆయన చేతులు ఏం కాల్చుకుంటున్నాడు, హోటల్లో తింటున్నాడు, ఏం చేస్తున్నాడు బసానికి, నేను పోవాలంట. పోదులే అమ్మా, ఉండమ్మా 4 రోజులు అంటేను, నేను పోవాలమ్మా అంట. అప్పుడు ఏం చేస్తాం? అంతకంటే ఏం చేస్తాం? అంత అవసరం అయితే ఓ చీర సారే పెట్టి, పసుపు కుంకుమ పెట్టి ఇచ్చి పంపించేస్తాం అంతే. పోయేది బయట నుంచి వచ్చిందేగా, మన అమ్మాయే బయట నుంచి వచ్చిందే, మనం పోయేది కదా. కోడలు పుట్టింటికి పోతానంటే పోయి మళ్ళీ వచ్చేది, అంతేనా? కూతురు వెళ్ళిపోయేది. అంటే తనకంటే ఇతరమైన దాంతో మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో, ఎట్లా విషయంలోగా తీసుకుంటున్నామో మనం బాగా గుర్తించాలి. తనకంటే వేరైనది ఎప్పుడు కూడా వెళ్ళేది. అర్థమైందా? కాస్త అటు ఇటుగా 4 రోజులు అట్లా ఉంటుంది అంతే. ఎంతైనా అది పోయేది. అది మనం గుర్తించాలి. అందువల్ల ఆస్మృతో దీయతే ఇది ఆది అన్నారు. ఇట్లా స్మృతిలో ఇస్తుంది. స్మృతి అనేది ఎటువంటిది? స్మృతి ఎక్కడి నుంచి వస్తుంది? తన లోపల నుంచి. లోపలిది స్మృతి అంటారు. దాన్ని మనకు ఆ స్మృతి బయటికి వ్యక్తం అవుతుంటే స్ఫురణ అంటారు. ఇది ఉందా? చెప్పండి. స్మృతి, స్ఫురణ. స్మృతి లోపలగా తెలిసేది. ఆ లోపలగా తెలుస్తుంది, బయటగా మనకు వ్యక్తమయ్యే దాన్ని స్ఫురణ పదం వాడతారు. స్మృతిలో ఉన్న స్ఫురణలో ఉన్నప్పుడు కూడా అది ఒకటే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే, సంస్కృతం ఏం చేస్తుందంటే, భాష ఏదైనా సరే స్మృతి దాకా తీసుకొచ్చి ఇచ్చి అప్పుడు పోల్చుకోబడుతుంది. అందువల్ల ఇది ఆది భాష. మానవ స్థితిని మాధవ స్థాయికి మలుచు రూపమే సంస్కృతం. మానవుడిని మాధవుడిగా, మానవుడంటే మానం అన్నారు, కొలత గలవాడు. ప్రత్యేక దర్శనం చదవచ్చు, అది కావాలని పాకులాడేవాడు, జిజ్ఞాస కలవాడు మానవుడు అన్నాడు. కానీ మాధవుడు ఎట్లాగూ అందుకోలేకపోతాడు మానవుడు. మాధవుడు ఎవరంటే, మా అంటే కొలతను, ధ్వని కంపింపచేసేవాడు. కంపింపచేసే లక్షణం మన దగ్గర ఉంటుంది. ఎన్ని విషయాలను పట్టుకొచ్చి నేను అన్నప్పుడు కూడా లోపల స్మృతిలో ఉన్నటువంటిది ఏం చేస్తుందంటే, అది తన కొలత కొలుస్తుంది. ఇది మాధవుడు. తన కొలత ఎట్లా ఉంటుంది? పూర్ణంగా తనని కొలుస్తుంది. పూర్ణంగా తను కొలుచుకొని అది పూర్ణంగా ఉందా, లేదు, అయితే పంపించేయి. అన్నీ పంపిస్తే ఎట్లా ఉండేది? ఉన్నావుగా. మనం అనుకుంటున్నాం అన్నీ పంపిస్తే వాటితోనే ఉంది కనుక్కొని అవన్నీ పంపిస్తే నేను ఎట్లా ఉండేది అనుకుంటే అవి పోతాయి. నేను ఉంటావు గారు. అందువల్ల సంస్కృత భాష ఎటువంటిదంటే స్మృతో దీయతే, బాగా గుర్తించాలి. ప్రతి సంస్కృతంలో ఉన్నటువంటి ప్రతి పదము కూడా నీ స్మృతికి ఉనికిని చేరేటట్టుగా అందించేటటువంటి స్వరూపం, బయటగా మాట్లాడేది కాదు. ఈ మాటల్లో ఉన్నటువంటి దార్ఢ్యత ఇప్పుడు మీరు కొత్తగా వింటున్నారు. బాగా పట్టినప్పుడే మనకు సంస్కృత భాష యొక్క విలువ అర్థమవుతుంది. ఇది లోకానికి అందించడం ఏమో ఇప్పుడు మీకు చెప్పుకుంటున్నాం, ఇంకెవరికి చెప్పాలి? చెప్తే వినేవాడు నాజులు లేడు. వాయిట్లో పెట్టారు లక్ష్మి గారు. చెప్పనియండి, వినండి, విన్న తర్వాత అప్పుడు ఆలోచన. విసిగిపోయి ఆ వాక్యం వేసుకున్నాం అంతే. జీవభావం కల్పితం, బ్రహ్మభావం స్వరూపం. జీవభావం అంటే జీవించుట. నేను బతుకుతున్నా కాదు. జీవశబ్దానికి బతికేవాడంటే వాడతాం, చచ్చేవాడు కాదు. అంతేనా? అర్థం కదా. అయితే మనం ఏమంటాం? మనందరూ జీవులే ఉంటాం, చచ్చిపోతున్నాం అంటున్నాం. అది ఎట్లా? పదం అర్థమవుతుంది. పదం యొక్క వెంటనే జీవుడు అంటే జీవించేవాడు అంటే అర్థమవుతుంది. జీవించేవాడు అంటే మరణించేవాడు కావాలి. జీవించేవాడినిగా ఉండాలంటాడు కానీ మరణించేవాడిని అవుతాను, చస్తానేమో అని అవస్థపడిపోతుంటాడు. దేంతో పోల్చుని ఎట్లా మాట్లాడుతున్నాడు అర్థం కావద్దు. సావు ఒట్టి దేహంతో కాదు. దేహం
దేహం చచ్చిపోయినప్పటికీ తనకు చావు దేహంతో కాదు, తన బుద్ధితో అంటే తన 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 సచ్చిదానంద లక్షణం కూర్చుకోవటం చేత కాకపోయేటప్పటికీ అందకపోయినప్పుడు చచ్చినవాడు. మరణం వాడు జీవుడు కాదు. కనుక ఈ జీవరూపం అనేది ఎట్లా ఉంటుందంటే అట్లా నాణ్యం ఎగరేసి బొమ్మ బొరస అయినట్టు లాటరీ వేసినట్టు ఉంటుంది. అట్లా లేదు అసలు. జీవభావం అంటే అట్లా కాదు, మనం అట్లా చేసాం దాన్ని. అందువల్ల ఇది కల్పితం. బ్రహ్మభాష స్వరూపం. నువ్వు ఎట్టన్నా కానీ ఎదిగే స్వరూపంలో ఉన్నావు అనుకోండి, ముందు వెనకగా పైకి వచ్చేస్తావు. చదువుతున్నవాడుగా ఉంటే 3వ తరగతిలో ఉన్నా సరిగా చదువుకుంటుంటే 10 సంవత్సరాలకి పైకి వస్తాడు. అది తనకు స్వరూపం. ఎంత జారినప్పటికీ కూడా ఎట్లుండాలి? ఎదిగే స్వరూపంలో ఉండాలి. ఎదగటం ఉంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఎదగాలబ్బా? ఎదిగేశాడుగా 5 అడుగుల 6 అంగుళాలు వచ్చేసాడు. 5 అడుగుల 6 అంగుళాలు కాదు, తల నెలిసిపోయింది, ముసలాడైనాడు. నా తేన వృద్ధో భవతి అనాస్య పరితంశిర. జుట్టు తెల్లగా అయినంత మాత్రం చేత ఇప్పుడు వృద్ధుడు కాలే. వాడు ఎదిగితే అన్నాడు. ఎట్లా ఎదగటం అంటే తనకు తాను ఎదగటం, తను గుర్తించుకోవటం లేదగటం. మళ్ళీ చెప్పుకుంటున్నావు, తాను గుర్తించుకోవడం ఎట్లా ఉంటుందంటే, ఒక విషయంలో ప్రవర్తించిన తర్వాత తనకు విషయం నుంచి మనం అనుకుంటున్నటువంటి అనుభవం వచ్చేసింది. అనుభవం అంటే వచ్చింది, నేను ఎట్లా ఉన్నానో వచ్చింది, నేను ఎట్లా గుర్తించుకున్నానో వచ్చింది. అనుభవం అంటే అర్థం అది. ఎట్లా గుర్తించుకుంటున్నావు? తక్కువగా గుర్తించుకున్నావు. నేను ఇంతే అనుకున్నాను. నేను అని జపం చేస్తూ నేను తక్కువగా గుర్తించుకుంటే ఎట్లా అవుతుంది? కనుక ఏం చేయాలి? అది చేయకుండా ఇప్పుడేమైంది ఇంకా చాలా ముందుంది ముసళ్ళ పండగ వ్యవహారిక భాష తెలుగు ఎట్టనే చెప్పచ్చు. ముసళ్ళ పండగ ఇంకా చాలా ఉంది చేయటానికి. అయితే అక్కడ చేయటానికే సరిగ్గా చేసుకుంటున్నానా? అయిందా లేదా? ఇప్పటికి ఎన్నాళ్ళు ఉంటా, రోజు ప్రవచనాలు ఉంటున్నా. ఇంటికి పోయి నాలో ఏం మార్పు వచ్చింది? ఒక్కసారి నా అనుకుని నేనేం మారా? ఏది బ్రహ్మభావం, ఈ బ్రహ్మరూపం, ఇది ఎదగటం, ఏది బ్రహ్మరూపం స్వరూపం. అది తన దగ్గర ఉండిపోతుంది. మాటికి తోమి చెప్పి తోముతుంటే, తోమినప్పుడు కూడా కాకపోతే వాడిని ఏమంటాం మనం? మన పిల్లలు ఎట్లా ఉంటే, ఇప్పుడు ముండేవాడు కోపం వస్తే చేతుల పలకుంటే నెత్తి మీద మాడి మీద వేసి కొడతాడు. మరి ఇప్పుడు మన సృష్టి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. ముద్దు పెట్టుకోవాలా? ఎత్తి సంగడి ఎక్కించుకోవాలా? కళ్ళ మీద పడుకోబెట్టి ఉప్పు పాలు నీళ్ళు పోయాలా? పాలు పోయాలా? జీవభావము కల్పితం. జీవభావం అంటే జీవుడును అని అనుకోవటం. బ్రహ్మభావము నేను ఎదిగేవాడిని గుర్తించ, అది స్వరూపం. అవ్యవహార్యము స్వరూపము, అవ్యవహార్యము సంస్కృతం. తన స్వరూపం అవ్యవహార్యం, వ్యవహరించడం కాదు. వ్యవహారం అనే పదం విన్నారకి వస్తుంది, పలుకుతారా అంటారా? వ్యవహారం అంటే ఏమిటి? రాయలసీమలో వ్యవహారం చేస్తున్నాడు, వాళ్ళు మామూలుగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు అంటాడు. అంటే ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడుకుంటాడు? వీడి ప్రవృత్తి వాడికి చూపిస్తుంటాడు గొప్పగా, వాడి ప్రవృత్తి వీడు గొప్పగా చూపిస్తుంటాడు. మా గురుదేవులు అయితే ఇంకా చాలా తమాషాగా చెప్తుండేవారు. తెనాలి, గుంటూరు, విజయవాడ తస్మాదేత త్రయం త్యజేత అంటుండేవారు. అక్కడ అంతా వ్యవహారం. అదే తెనాల్లో ఇది బస్ స్టాండ్ దగ్గరికి పోయి ఏదో ఉంటుండేది, పెద్ద వంతెన ఉండేది. అక్కడ కిందేమో మురుకాలు పోతుంటుంది. ఆ వంతెన మీద కూర్చుంటాడు. తను గొప్ప చెప్పుకుంటుంటాడు, వాడు గొప్ప చెప్పుకుంటుంటాడు. ఆ విని చివరికి ఎవరి గొప్పలు వాళ్ళే పెట్టుకుంటారు. వినడు. వాడు ఏదైనా చెప్తే దానికంటే గొప్పగా వీడు చెప్పుకుంటుంటాడు. అంత గొప్పగా చెప్పుకొని చివరికి వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు వస్తాడు. ఆ రోజు కలుసుకుంటూ ఉంటారు. అక్కడ కలుసుకోకపోతేనేమో ఇది కొట్టినట్టు ఉంటుంది, వెల్తీగా ఉంటుంది.
ఇప్పుడు మాట్లాడుకునేది వాడు ఒప్పుకోడు, వాడిది వీడు ఒప్పుకోడు, ఇద్దరు చెవిటోళ్ళే. చెవిటోళ్ళు అంటే తెలుసా మీకు? తెలుసా? ఏం తెలుసు? ఇద్దరు చెవిటోళ్ళు అది కాదు, ఇద్దరు చెవిటోళ్ళు మాట్లాడుకుంటేటప్పుడు తెలిసినా మీకు? తెలుసా? తెలీదా? అయ్యో, తెలియకపోతే ఒక సుబ్బయ్య గారు ఉంటాడు, ఇంకో వెంకయ్య గారు అంటాడు. వెంకయ్య గారు వస్తాడు, సుబ్బయ్య మార్కెట్కి పోతున్నావా అంటాడు. లేదు వెంకయ్య, మార్కెట్కి పోదా అని బయలుదేరా అంటాడు. అడిగింది అదే. సుబ్బయ్య మార్కెట్కి పోతున్నావా అంటాడు. లేదు వెంకయ్య, అట్లా మార్కెట్కి పోదా. ఓ అదే, మార్కెట్కి పోతున్నావేమో అనుకున్నానులే అంటాడు. ఇప్పుడు చెప్పేది అదే, ఇప్పుడు చెప్పేది ఇద్దరు బుడ్డోడు, ఇద్దరు చెవిటోడు. ఇట్లా ఉంటే లాభం. ఇంకా ఎక్కువగా వీడి ప్రవృత్తి గురించి వాడు మాట్లాడతాడు, వాడి ప్రవృత్తి నుంచి వాడు మాట్లాడతాడు. దీన్ని మా గురుదేవులు చాలా పచ్చిగా చెప్తుండేవాడు. వీడి లంజ గురించి వాడు చెప్తాడు, వాడి లంజ గురించి వీడు చెప్తుంటాడు. అంత పచ్చిగా చెప్పేవాడు. గట్టిగా ఏదంటే మరి అంత పచ్చిగా చెప్తే ఎట్లా అవుతుందంటే, ఎండబెట్టుకోదు, తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఎండబెట్టుకో. చేసిన పనులు దాచిపెట్టుకున్నాడు, చెట్టడి చెట్టాడు ఏదో అంటాడు. ఎంతసేపు కావాలి? చెప్తుంటే ఎంతసేపు పోవాలి? అదే నీకు జిజ్ఞాస ఉంటే పుష్ వెళ్ళిపోయా, ఎంతసేపు తప్ప పీకేశా. వాడు ముక్తిని పొందుతాడు. ఉండనీలే, దానికి కూడా మటం చెప్తుండేవాడు. ఉండనీలే ఎట్లా ఉంటుందంటే, పిల్లవాడు అంటే పడుకునే విధాల్లో దొడ్డి కూర్చున్నాడు. వాడు ఆవిడ తీసేయడానికి వచ్చింది. వీడియో ఉంటాడంటే ఉండనీలే, అగరవతులు వెలిగించలేదు, ఏదో వాసన ఉండనీలే అన్నట్టు. వాడు ఉండనీలే దాచిపెట్టుకుంటే ఎంత పచ్చిగా ఉంటాయి చూడండి. కానీ నగ్న సత్యం అది. మనం చేసేది నగ్న సత్యం. అన్ని దాచిపెట్టుకుని ఇంకో బతి గొప్పవాడు కావాలంటాడు. అందుకనే అవ్యవహార్యము స్వరూపం. తన స్వరూపం ఎప్పుడు అవ్యవహారం. బయట పోకడతో చెప్పుకునేది కాదు, బయట పోకడతో పోల్చుకునేది కానే కాదు. అవ్యవహార్యము సంస్కృతం కూడా అట్లాగే. సంస్కృతం అంటే ఆ భాష అనదు, నిన్ను సంస్కరించుకోవడం కూడా అది. సంస్కృతం అంటే తను సంస్కరించుకోవడం అని ముందుగా చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం. సంస్కృతం అంటే తాను పలకరించుకొని తాను అన్వయం కావాలి. మనకు కావట్లే, నేను అలా కావదాం అనుకుంటున్నా కావట్లే. తను తాను ప్రవర్తించి అట్లా అన్వయం చేసుకోవటం. అన్వయం అంటే ఎంత అవుతుంది? ఇద్దరు కుదురుకోవటం. పలుకగా జీవుడు ఎదిగడి సంస్కార రూపమే సంస్కృతం. ఒక్క పలుకు పలికేటప్పటికీ జీవుడు ఎదుగుతాడట. ఆ పలుకు తమాషా చూపిస్తాను చూడండి. భక్తి అంటే పాణిని మహర్షి భజ సేవాయామన్నారు. సేవించుట అంటే మనకు గబుక్కనే ఏం తెలుస్తుందంటే, మొగుడికి సేవ చేస్తున్నాను, దేవుడికి సేవ చేస్తున్నాను ఏదో అంటాడు. మొగుడికి ఏం సేవ చేస్తుంది? వంట చేసి పెడుతుంది. లేకపోతే గురువుకి సేవ చేస్తున్నాడు, ఏం చేస్తే కళపిస్తు, లేకపోతే కంఠం ఇస్తున్నాడు. అంతేగా. ఇక్కడ సేవ ఏది? భగవంతుడి సేవ చేస్తాడు. దాంట్లో పూలు వేస్తా, పుష్పాలు వేస్తున్నా, ఇంకా ఎన్నెన్ని పుష్పాలు వేస్తే చివరికి అంతా వేసి లక్షపతిని పూజ అంతా చేసిన తర్వాత మన్నాడు తీసి ఉంచేటప్పటికి దానికి ఉన్న పెయింట్ అంతా పోయింది. ఏమి ఇది సేవ కాదు. సేవ అర్థం అది కాదు. బాగా అర్థం చేసుకోండి. ఇది సబ్జెక్టివ్ ఎలిమెంట్ అంటారు. దాంతో పోల్చుకుని భార్య భర్తకు అన్నం వండి పెడుతుంది అనుకోండి. ఈ అన్నం వండి పెట్టింది గురువు భర్తకు సేవ అంటే, తిన్న అన్నం ఏమవుతుంది? మన్నాడికి పాయ. ఏం చేసింది ఆమె? ఆయనకి ఏమీ చేయలేదు. ఆయన్ని ఎదిరించకుండా, పిచ్చిగా మాట్లాడకుండా, తనకు ఒదిగి ఉండాలి. ఆయన నీకేది ఒదిగి ఉండేది అనద్దు. ఆ ఒదిగి ఉంటుంటే అనదే కనుక తన స్వరూపం. నమస్కారం చేస్తే తాను నమస్కారం చేసినవాడు. తన నమస్కారం ఎవరికి అందుతుంది? తనకే అందుతుంది. లోపల దేవుడికి కానీ గురువు కానీ అందదు. అట్లాగే భర్తకు మనం ఒదిగి చేసి పెట్టాం అనుకోండి, ఇది తనకు సేవ. భర్తకు సేవ చేయలే, తనకు సేవ చేసి ఎంత గొప్పగా వచ్చాడు. ఇది భక్తి. భగవంతుడు ఎందుకు కూడా
భగవంతుని ఊరికినే పీకి 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 చలం ఎలా, అది ఎలా, నీకు పరాకేలా చిరాకేలా, ఎందుకు ఇచ్చే ఊరికే అనద్దు, పిచ్చి పిచ్చిగా అనద్దు, ఏమనద్దు. స్వామి చూసుకునేటువంటి స్వామి, దిద్దుకునే స్వామి లోపల అధిష్టానంగా తన దగ్గర ఉన్నాడు. స్వామి నువ్వు చేసే పని నేను చేస్తా, నన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తావు, ఇప్పుడు నేనే చేస్తాను. దానికి మేము తమాషా ఒక మంచి ఉదాహరణ చెప్తావు. పసివాడిని రోజు తీసుకెళ్ళి అమ్మ బడిలో వదిలిపెట్టి వస్తుంది, అంతేనా? అంతేదే. వాడేమో రోజు బడికి ఒక మాట వెళ్తాడు, అమ్మ ఎన్ని మాట వెళ్తుంది? 2 మాటలు 2 మాటలు వెళ్ళి వాడిని ఉద్దింపేసి వస్తుంది ఒకసారి, ఆ తర్వాత మళ్ళీ తీసుకొస్తుంది అమ్మ ఒకసారి. అట్లా రోజు జరుగుతున్నప్పుడు వాడు అయిన తర్వాత అందరూ పిల్లలందరూ వస్తుంటే వాడికి నేను పోగలను అని ఒక పౌరుషం వస్తుంది వాడికి. అమ్మ వస్తే అవమానం, అమ్మ దింపితే అవమానం. అందులో ఏం చేస్తాడు, మధ్యలో కొంచెం అమ్మ నేను పోతాను, నువ్వు పో అంటాడు. అంటాడా? నేను పోతాను నువ్వు పో అంటాడు. కాదు నాన్న చిన్నవాడివి కదా, నేను దింపేస్తాను నిన్ను అని అంటుంది. కాదమ్మ నువ్వు పో అంటాడు. అంటే అప్పుడు ఏం చేస్తాడు, సరే అని చెప్పి వదిలేస్తుంది పొమ్మకి. వాడు ఏం చేస్తాడంటే కొద్ది దూరం పోయిన తర్వాత అమ్మ అక్కడే ఉందే, పోయిందా లేదా చూసి వెనక్కి తిరిగి చూసి అక్కడ పోమ్మా అంటాడు. మనకి ఇది నవ్వులాట ఆటగా ఉంది. ఏది ఆ మాట నువ్వు చెయ్యి, స్వామి ఎన్నాళ్ళు నన్ను వెనక పెట్టుకుని ఆడిస్తే రక్షించడమా, నేను పోతా, నేనే చేసుకుంటా, ఆ మాట తప్ప? మానవ స్థితిని మాధవ స్థాయికి మలిచే రూపం అది. మాధవ స్థాయికి నేనే కంపింప చేసుకుంటా, నా దోషము నేనే కంపింప చేసి వదిలేస్తా. నేను సామాన్యమైనటువంటి మానవుడు అంటే కొలుచుకునేవాడిని కాదు. సామాన్యంగా కొలుచుకునేవాడిని అంటే నేను ఇష్టం వచ్చినట్టు కొలుచుకుని పాడైపోతా. సామాన్యంగా కొలుచుకునేవాడు కాదు, నా కొలతను నేనే కంపింప చేసుకునేవాడిని నేను అని. అటువంటి కంపింప చేసుకునేటట్లుగా మనకు అందించేటటువంటి పదములు భాష ఏది ఉందంటే అది సంస్కృతం అంటున్నారు. అంటే ఆ సంస్కృతం యొక్క పదము, ప్రతి పదము ఏం చూపిస్తుందో చూపిస్తున్నారు. తర్వాత ఆచరణ భాష సంస్కృతం, ఆదర్శ భాష సంస్కృతం. ఆచరణ భాష అంటే ఏదైనా ఆచరణలో పెట్టాలి అంటారా? కవుకి ఆ పదం చెప్పేస్తారు. అంటే ఏం చేయమంటావు చెప్పయ్యా, చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. ఆచరణ అంటే మీరు చెప్పండి చూద్దాం. ఆచరణ అంటే ఆచరణం ఇంక చెప్పి తెలియదా నీకు? ఆచరణ తెలియదు. ఆచరణ ఉంటే ఆచరణం అండి. ఆచరణ ఉంటే ఆచరణం. ఇది కూడా చెప్పాలన్నా? మేమంతా వాళ్ళ నీకు చెప్పడానికి నీకు తెలియదా? పరీక్షలో రాయరా అంటే పాస్కల్ సూత్రమును నిర్వచనం చేయమంటాడు అని పరీక్షలో ఇచ్చాడు. వీడు రాస్తున్నాడు, ఎందుకులేండి పుస్తకంలో చెప్పారు, పెద్దవాళ్ళు చాలామంది చెప్పారు, ఏం చేతకాని వాడిని నేను చెప్పడం దేనికి వెళ్తే దాన్ని రాసి వస్తే మరి మార్కులు వేస్తారు ఎవరు? ఇది పద్ధతి కాదుగా. ఏం చేయాలి? తను కూడా చెప్తే అప్పుడు తనకి వచ్చినట్టు. నీకు వచ్చిందో లేదో అని చూస్తుంటే ఎందుకులేండి అదే చెప్పారుగా, నేను ఎంతకాని చిన్నవాడిని అల్పుణ్ణి, నేను చెప్పడం ఎందుకంటే ఎట్లా అట్లాగే ఎందుకులేండి అంటే ఎట్లా? ఇందాక ఒక పదం వచ్చింది ఆది భాష. ఆది భాష అన్నప్పుడు ఆ స్మృతో దీయతే ఇది భాష, స్మృతిలోకి ఇవ్వబడుతోంది. తన ఉనికి, తనకు గ్రహింపు స్మృతిలోకి ఇవ్వబడుతోంది. అట్లా చెప్పేటటువంటి భాష సంస్కృతం. ఎట్లా అన్నారు అట్లాగే ఇక్కడ కూడా ఆచరణ భాష సంస్కృతం. ఆస్మృతో చరతీతి ఆచరణం అన్నారు. ఆలోచన పదం తెలుసా మీకు? తెలుసా? ఇప్పుడు కష్టం. తెలుసంటే ఇది కష్టం, తెలుసంటే ఎంత సత్యమో, తెలియదంటే ఎంత సత్యమో ఎదుగులే కాసి ఊరుకుంటే ఆయనే చెప్తాడు మళ్ళీ. ఆచరణ అంటే ఆస్మృతో చరతి. చరతి అంటే గతి భక్షణం, ప్రవర్తించి తీసుకోవటం. ఈ ప్రవర్తించి తీసుకోవటం అనేది ఎక్కడ ప్రవర్తించాలంటే స్మృతిలో ప్రవర్తించాలి. స్మృతి అంటే
ఉన్నాను అని తనకు ఎక్కడ తెలుస్తుందో, ఉనికిని ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నాడో, దీని యొక్క మూల స్థానం ఏదుందో, అక్కడ మూల అంటే ప్రతిష్ఠ స్థానం, స్థిరమైన స్థానం ఎక్కడుందో అది దాన్ని స్మృతి అన్నారు. స్మృతి అది మనకు బయటికి తెలిసినప్పుడు స్ఫురణ అని చెప్పుకున్నాం. కనుక ఆస్మృతో దీయతే అని ఇందాకటి చెప్పుకున్నాము. ఆస్మృతో చరతీతి. తను ఎక్కడ ప్రవర్తించాలంటే స్మృతిలో ప్రవర్తించాలంటే. అంటే ఏం చెప్పంటావు? రోడ్లో దిగినట్టుగా స్మృతిలో దిగటమా అనుకున్నాడు. కాదట. విషయంలో ప్రవర్తించినప్పుడు ఏమొస్తుంది? తను గ్రహించలేని విధంగానే బయట నుంచి వస్తుంది. ఎందుకంటే అది బయట విషయం, అది తన స్థానం లోపల. కనుక ఇప్పుడు ఇతర ఆచరణ చేయాలి అంటే వెంటనే అది వచ్చిన తర్వాత తనతో పోల్చుకుంటాడు. తనకు స్మృతిలో ఎట తెలుస్తోంది, దాంతో పోల్చుకుంటాడు. దాంతో పోల్చుకుని చూసుకోవటం అన్నప్పుడు ఆచరణ చేసిన వాడు అవుతాడు. లేకపోతే అది వదిలేస్తాడు, బయట చూస్తాడు. దానివల్ల అదెట్లా కాలేదు, దానికి ఇంకోదే కారణం ఉంటుంది. ఆ కారణం వేరే కారణాలు అయితే ఆ కారణములన్నీ మట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే ఎట్లుంటుంది? ఆ కారణాలు ఎప్పుడు పోతాయా? పోవు. సముద్రం ముందు నిలబడి అలలు తగ్గిన తర్వాత స్నానం చేస్తారంటే అలలు పోతాయా? అవి రావు, పోవు. బయట కారణాలు ఎప్పుడు పోవు. బయట కారణములు లేవు. కారణం అంతా తానే, కర్కోటకుడు తానే. అట్లా చిట్టకు కొంచెం నెమ్మదిగా చెప్పడాలి అంతే తానే. కనుక బయట కారణము ఇంతన్నారు. ఆచరణ భాష సంస్కృతం, ఆదర్శ భాష సంస్కృతం అన్నారు. అలా ఈ అనే పదానికి ఇప్పుడు కూడా స్మృతి అని, స్మృతి ఎందో అని అర్థం వస్తుంది. సంస్కృతంలో ఆ పదంలోకి అర్థం అది. ఆదర్శ భాష అంటే, ఆదర్శం అంటే మనం ఉంటాం ప్రమాణం అని చూపిస్తాడు. స్టాండర్డ్, అద్దం పట్టినట్టు అంటుంటారు. ఆదర్శ శబ్దానికి ప్రసిద్ధార్థం అద్దం కూడా ఉంటుంది. అద్దంలో చూసుకోవడానికి ఆదర్శం అనే అర్థం చెప్పుకుంటారు. అద్దంలో చూసి ఎక్కడ కనిపిస్తుంది? అద్దంలో కనిపిస్తుంది తన దగ్గర కనిపిస్తుందా? తన దగ్గర కనిపిస్తుంది. తన దగ్గర ఎట్లా కనిపిస్తుంది? ఆ ప్రతిబింబం కనిపిస్తుందా? దానిలో చూసినప్పుడు తన స్వరూపం కనిపిస్తుందా? ఈ పోల్చుకోవడం చేత కానందువల్ల ఆ పదం కూడా సరిగ్గా ఉండదు. కానీ ఇక్కడే ఉంటున్నారు ఆదర్శ భాష సంస్కృతం ఉన్నారు. నువ్వు నీ ప్రవర్తన ఏం చేసావు అనేది స్మృతిలో చూసుకో. స్మృతిలో ఏముంటుంది? ఉన్నాను అనే గుర్తింపు ఉంటుంది. కనుక ఆ ఉన్నాను గుర్తింపుగా అందావా లేదా? తెలియటంలా. తనకు ఉనికి ఎట్ట తెలుస్తుంది? వెల్తి విడిసిపాటు. విడిసిపాటు అంటే అర్థమవుతుంది ఇక్కడ? చెప్పండి. విడిసిపాటు అంటే అర్థమవుతుందా? అంటే ఊరికే దూపుతుంటాడు. అది గొప్ప అంటే ఇది మిడిసిపాటు. కులకటం ఉంటే మనం మీకు తెలియదు అన్నారు. కులకటం ఉంటే తెలియదు. కులుకుట అంటే ఏదో అనుకొని దానిలోనే గొప్ప అనుకోడు. సూటిగా అద్దం మీద నిలబడి ఇట్లా నేను అందంగా ఉన్నా, చూడు ఎంత అందంగా ఉన్నాను. వాడేమనుకుంటాడు, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను బయటకు పోయేటప్పటికీ నన్ను రంభ ఊర్వశి అంతా వరిస్తుంది అంటాడు వాడు. బయట పద్ది కూడా వరించదు వాడిని. అయినా అనుకుంటాడు, కొనుక్కుంటాడు, ఇట్లా చూస్తాడు, అని చూసుకుంటాడు. బయటపడతాడా? ఆ అందం చూసుకున్నాడు. అక్కడ బయటపడితే అందం దానికి కనిపిస్తుంది. ఎప్పుడున్నా కనిపిస్తుందా? తన మొహం కనిపిస్తుందా? కనిపిస్తుంది. తన అందంగా కనిపిస్తుంది. ఎందుకు చూసుకోవడం? వదిలేశాడుగా. అద్దంలో చూసుకున్నంత సేపు చూసుకున్న తర్వాత వదిలేశాడు. దానివల్ల ఏమి సాధించావు నువ్వు? ఉనికిని ఎట్లా గుర్తించావు చెప్పు. కనుక ఆదర్శ భాష అంటే స్మృతిలో చూడు, ఉనికిలో చూడు, ఉనికిలో చేరేనా చూడు. ఇది ఆదర్శం. ప్రతి పదం అట చూపిస్తుంది. ఇందా చెప్పినట్టు భక్తి అనే పదం ఏం చూపిస్తుంది? అక్కడ ఎంతమంది సేవ చేసినా, మొగుడికి ఎంత సేవ చేసినా, దేవుడికి ఎంత చేసినా, అంటే పూజలు చేశారు, అది చేశారు, ఇది చేశారు, నీకు కరుణయ్య లేదు, నువ్వు రాతివి అని దేవుడిని కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సేవ చేసింది ఏమిటి నీకు అర్థం కాలేదు, భక్తి చేసింది ఏమో అర్థం కాలేదు నీకు. భోజనం పెట్టించా, పులిహార పెట్టించా, అందరికి భోజనాలు పెట్టించా, ఎన్ని చేసినప్పటికీ కూడా నీకు కరుణయ్య రాదంటే భోజనం పులిహారలో కరుణ వస్తుందా? నీ దగ్గర ఏం పరివర్తన వచ్చిందో చూసుకో. 3 రోజు పెట్టినట్టు తిట్టు తిరాసే వస్తుంది అంటుంది.
ఆయన తిడితే నాకేం ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఇక్కడ ఎవరిని సేవించాను, నేనే సేవించాను. నేను ఉదయం ఉంటాను సేవించుకున్నాను. ఆయన అంటే నాకేం ఉపయోగమైంది? నన్ను సేవించుకోవడం పోలేదు కదా. ఇది భక్తి, ఇది పతిభక్తి. అంటే ఆయన్ని రంగంగా చేసుకొని తను తాను సేవించాను. ఆలయంలో దేవుణ్ణి రంగంగా చేసుకొని తన్ను సేవించాడు. అప్పుడు ఏమవుతాడు? ఇప్పుడు ఆ వాక్యం చేత ఏమవుతుంది? ఆదర్శం అవుతుంది అనమాట. స్మృతిలో తల్లి చూసుకున్నాడు, బయట చూడలేదు. వ్యవహార దృష్టి పీడకి అతీతమైనది సంస్కృతి. వ్యవహార దృష్టి అంటే చెప్పినట్టుగా మూడు సేవ చేస్తున్నాను మనం అనుకోవటం, ఆయన తిట్లు తింటున్నాను అనుకోవటం, ఆయన తిట్లు తింటున్నాడు ఆవిడ చూసి అమ్మాయిని ఇస్తే అమ్మాయి ఇంట్లో సుఖమే పట్టడం లేదు, ఆయన రోజు తిట్లు తింటూనే ఉంటుంది, మనకు చెప్పదు, వేగా ఉంటుంది. గబుక్కున మనం వెళ్ళామనుకోండి, వెళ్ళేటప్పటికి వాడు తిట్టుకుంటూ ఉంటాడు. వాడే వదిలిపెడతాడా? పుట్టింటి వాడు వస్తే కనుక పుట్టింటి వాడికి నిర్లక్ష్యం, వాడు చేస్తూనే ఉంటాడు. అవసరమైతే ఆ సందర్భం వస్తే ఒకడేసి కొడతాడు కూడా. ఆ కొడితేప్పటికి వీళ్ళకేమో బాధగా ఉంటుంది. అప్పుడేముంటాడంటే సందర్భం వచ్చేవాడు జరిగిన విశేషం, లేనిపోందంతా చేస్తావు నువ్వు, నీకు అంత కష్టంగా ఉంటే చంపేసి శవాన్నన్నా మాకు ఇచ్చి అంటాడు, తీసుకెళ్ళిపోతాం అని అంటాడు. వాడు ఏమంటాడు? శవం ఎందుకు, తీసుకుపోండి అని ఈశ్వరా చౌదరి బారేస్తాడు అమ్మాయిని. అప్పుడు ఏమంటాడు? తీసుకెళ్ళిపోండి, నేను వేరే పెళ్లి చేసుకుంటా అంటాడు. వేరే పెళ్లి చేసుకుంటావరా, పీకుతారు, చంపేస్తారంటాడు. అంత గర్వమా నీకు అని అంటుంటాడు. మాట వచ్చి ఇద్దరికి మళ్ళీ కుర్చీ పట్టడానికి ప్రయత్నం చేస్తారు. పట్టేటప్పుడు ఏమై ఉంటుంది, అడ్డం వచ్చి నాన్న ఎవడో వస్తే నాన్న నన్ను అట్లా అనుకో, మా ఇద్దరి మధ్య 1000 ఉంటాయి, మీరు అడ్డం రాకండి. మళ్ళీ అది ఒకటి, మా ఇద్దరి మధ్య ఎన్ని ఉంటాయి? 1000 ఉంటాయి, మీరు అడ్డం రాకండి. ఏది వ్యవహార దృష్టి పీడకి. ఏమని ఇచ్చావు? ఎరక్కబోయి ఇచ్చా. అట్టగాని తీసేస్తే ఏమవుతుంది? ఇంట్లో పెట్టుకుంటే ఏమంటారు? కాపురం చెడు ఇంట్లో ఉంది పిల్ల, అది మడి చెడ్డ పేరు. ఆ పేరు ఏమిటో ఎవడు చెప్తాడు? వాళ్ళ కోసమని అమ్మాయిని అక్కడ బలి చేస్తావా? ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఎట్లా ఉంటారు? చాలా ఇంత అసహ్యంగా ఉంటుంది. వాళ్ళ గ్రహింపే, వాళ్ళ తలంపులే చాలా నీచంగా ఉంటాయి. వ్యవహార దృష్టి పీడకి అతీతమైనది స్వరూపం. అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకొని ఏం చేయాలో తను చేసుకుంటుంది. అమ్మాయి నీకు ఎదురికే చెప్పా, ఇలా చెప్పక నేను బుద్ధి గడ్డి తిన్నా, పెంట తిన్నా, చెంపలు వేసుకుంటా, నేను పాడు చేశాను, నీ జీవితం నేనే పాడు చేశాను, కనుక నీకేదో చెప్తా, ఏదో ఉపాయం చేసుకో. వాడితే నీకు అయిపు తెలిసి బుద్ధి సంసారం ఉంటే వాడితో ఇది అంటే ఏమన్నా అన్న, ఇంకోడైతే సరే ఇంకోటి సరిగైన వాడు వచ్చుంటే నేను బాగుపడేదాన్ని అంటే వాడేమైనా బాగుపడ్డారా? బాంధవ్యం ఎట్లా ఉంటుంది అనేది చాలా విశేషంగా ఉంటుంది. అందువల్ల ఈ విధంగా తెలుసుకోకుండా మనం ప్రవర్తించడం కాదు. వీటికన్నిటికీ లోకంలో ఎన్ని సుఖములు వచ్చినా, ఎన్ని దుఃఖములు వచ్చినా కూడా వీటికి అన్నీ మనకు నిజానికి దుఃఖమే అన్నారు. ఎందుకు దుఃఖం అంటే వాత్సల్యం వస్తుంది, నీ నా రూపం వస్తుంది, సంబంధం వస్తుంది. నీ నా సంబంధం, నీకు సంబంధం ఎవరున్నారు? నేను ఇంకో సంబంధం ఇంకోటి ఎక్కడ ఉంది? లేదు. అది ఎప్పుడు దాటేస్తుంది. లోకంలో ఎన్ని సుఖాలున్నా కూడా దాటేస్తుంది. అది తెలుసుకోలేకుండా చేస్తుంది. అందువల్ల అతీతమైనది సంస్కృతం ఎప్పుడు ఏం చూపిస్తుంది? నేను ఆ భేదాన్ని చూపించదు. చూపిస్తే ఎట్లా ఉంటుంది? నేను వేరు, నీవు అని గుర్తించడం భేదం, అది తప్పు అని చూపిస్తుంది. కర్మణో హ్యపి బోద్ధవ్యం చెవి కర్మణ అకర్మణ బోధ. కర్మ తెలుసుకోవాలి, చేయాల్సిందేమో తెలుసుకోవాలి, చేయకూడదు కూడా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? చేయకుండా ఉంటుంది తెలుసుకోవాలి, చేయాల్సిందేమో తెలుసుకోవాలి, చేయడం కోసం తెలుసుకోవాలి. అట్లా చెప్తుంది. వేరే చెప్పినా అట్లా చూపిస్తుంది. వ్యవహార దృష్టి బంధము, వాస్తవం. ఇది వాస్తవం. వ్యవహారం బంధమే, దాచిపెట్టుకోవద్దు. అర్థం చేసుకుని ఇప్పుడు ఆ సందర్భంలో నేను ఇప్పుడు ఎట్లా ఉండాలి, తను తాను రక్షించుకుంటూ ఉండొచ్చు, ఎక్కడున్నా అట్టు ఉండొచ్చు. ఎట్లా ఉంటామో అది కూడా తెలుస్తుంది. అట్లా ఉండగలిగినప్పుడు తను తానే ఎట్లా రక్షించుకోగలుగుతాడో తెలియాలి.
తాను చలించకుండా ఉండాలి. తాను చలించకుండా ఉంటాను తను చేసుకోవటమే సంస్కృతం. భాష పదములన్నీ ఆ పదమే చెప్తుంది, ఆ అర్థాన్నే చెప్తుంది. వేరే అర్థాన్ని సంస్కృత భాష చెప్పదు, 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 చెప్పలేదు, చెప్పలేదు, చెప్పలేదు. వ్యవహార దృష్టి వద్దు వద్దు. సంస్కృతములకు అది వర్జితం. అర్థమవుతుంది. భారతీయం సంస్కృతం, భావ ప్రకటన సంస్కృతం. భారతీయం అంటే భారతదేశంనే తగలబడ్డట్టుంది. ఇప్పుడు భారతదేశం అట్లా అవుతుంది, గోవాలుగా వస్తున్నారు. అంత రాజకీయ వ్యూహంలో ఉంది. ఇది కాదు మనకు కావాల్సింది. భారతీయ శబ్దానికి అర్థం ఏంటంటే, భారత శబ్దం తెలుసుకుంటే భారతీయం తెలుస్తుంది. అంటే భారతకు సంబంధించింది. భారత్ అంటే స్వభాషి స్వయంవ్రత. అది మనకు పాణిని మహర్షి చూపించినట్టు. స్వభాషి తన వెలుగులో తాను ఎప్పుడూ ప్రవర్తించడు. రముక్రీడాయ తన వెలుగులో తన వెలుగేమి ఉన్నా బాగా తెలుస్తుంది. మళ్ళీ చెప్పుకుంటాడు, ఎన్ని జన్మలు పోయినా ఎన్ని విషయాలు పోయినా నేను మాత్రం ఉన్నా. ఇది తన గుర్తింపది. ఎన్ని పోయినా నేను ఉన్నా. ఈ దేహం పోయినా కూడా నేను ఉంటా. ఇప్పుడు విషయం పోయినా నేను ఉంటా. ఉండుట అనేటటువంటిది నాకు కొరత కాదు, పూర్ణత్వం అని తనకి ఎప్పుడు అర్థమవుతుందో అది భారత శబ్దం. దానికి సంబంధించింది భారతీయం. ఇప్పుడు దీన్ని ఇండియా చేశాడు. ఇండియా చేసి ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం అనుకున్నాడు. కాదు, ఇండియా కాదు, భారత్ అని పెడతాను అంటాడు. దాన్ని తోక్కొట్టేటప్పటికి భారత శబ్దం పోయింది దానికి. అప్పటికి భారత శబ్దం భారత్ ఎట్లా అవుతుంది? మా హిందీలో అవుతుందంటే హిందీ కాదు, ఇది సంస్కృతం. ఇది అది తెలియాలి. ఇది కూడా విశేషం. హిందీ కాదు, ఇది సంస్కృతం. దాన్ని తమాషా చెప్పుకుంటాను చూడండి. ఒకసారి ఇట్లాగే మలయాళం దేశానికి పోయినప్పుడు భగవద్గీత పుస్తకం రాసుకున్నప్పుడు వాళ్ళు ధర్మం రాయాలంటే మనం రాసి మా ఒత్తు పెడతాం. వాళ్ళు ఏమంటే రావత్తు ఇచ్చి మా ఒత్తు పెడతారు. వాళ్ళు మలయాళం రాసుకునేటప్పుడు ధర్మం రాస్తారు. ఇది చూసి ఇది మలయాళం కాదు, మలయాళం తప్పు రాసేవాడు. నేను మలయాళం తప్పు రాయలేదు, మలయాళం లిపిలో సంస్కృతం రాశాను. అది మనం తెలుసుకోవాలి. మలయాళ లిపిలో సంస్కృతం రాశాను. అట్లాగే హిందీ లిపి కావచ్చు, అది సంస్కృత పదం. దాన్ని తోక్కొట్టేస్తే భారతీయ శబ్దాన్ని నిర్వచించి చెప్పినటువంటి అటువంటి ఆ వేద భాష దేవ భాష అయినటువంటి పదాన్ని దాన్ని కొడితే ఎట్లా అవుతుంది? అంతే అట్టగా ఉంటుంది. భారతీయము సంస్కృతం, భావ ప్రకటన సంస్కృతం. భావం అంటే లోపల నుంచి ఎట్లా ఉంటుంది, తన ఉనికి అనేది సూర్యుని యొక్క కిరణాలు ఎట్లా తోసుకుంటూ 4 వైపులా ఎట్లా వస్తుందో, 360 డిగ్రీలు పోసుకుంటే ఎట్లా వస్తుందో తన భావం అన్నిట్లో ఒకే విధంగా వస్తుంది. ఇది భావం. భవతీతి భావ. సూర్యుడు ఎట్లా ఉన్నాడో కిరణములు ఎట్లా వస్తాయి, సూర్యుని యొక్క రూపంలో వస్తాయి. ఇది భావం, అసలు స్వరూపం అర్థం అది. అట్లా వస్తున్నటువంటి భావ ప్రకటన, అట్లా వస్తున్నటువంటి దాన్ని ప్రకటన చేయటం ఉంటాయి. ప్రకటన చేయటం అంటే బయటికి చూపించడం అనేది మామూలు ప్రసిద్ధార్థం వస్తుంది. కానీ ప్రతితేన కట వర్షావళయో, అట్లాగే దాన్ని వర్షింపచేసి అదే భావాన్ని నిలిపి ఆ భావానికి అడ్డం రాకుండా ఆవరణ చేసినట్టుగా ఉంటుందట భావ ప్రకటన. సంస్కృత పదం ఒకటి చెప్తే ఇంకో ప్రసిద్ధార్థం తీసుకొస్తే రానికుండా నెట్ అవతల పారేసినట్టుంది. అంత సంస్కృత పదాన్ని మనం చులకనగా తీసుకుంటే ఎట్లా ఉంటుంది? కనుక భారతీయం సంస్కృతం, భావ ప్రకటన సంస్కృతం, ఆచరణ రూపమే సంస్కృతం, సంస్కార శుద్ధియే సంస్కృతం. ఆచరణ అంటే స్మృతిలో, తన స్మృతిలో తనను ఎక్కడ ప్రవర్తించాలి, మాటికి తనలో ప్రవర్తన నేను ఉన్నా దర్శనంలో ఉంటే అప్పుడు ఆచరణ అవుతుంది. మన ఆచరణ ఉంటే ఏదో పని చేయడానికి లోపల చూసుకుని అప్పుడు బయట పని చేయటం అన్నట్టుగా మాట్లాడతాం. బయటతో మాట్లాడద్దు. అసలు బయటతో మాట్లాడితే సంస్కృతం కాదు, నీ స్వరూపము కాదు. నీ సంస్కృతాన్ని ఏదైనా కానీ నీ స్వరూపమే కాదు, నీ స్వరూపం కాదు కనుక ఆ స్వరూపం కానీ దాంతో ముట్టుకుంటే నువ్వు అవస్థ పడతావు. పులి నోట తలకాయ దూర్చి పులిని కొరకద్దని చెప్పండి, నేను మాత్రం దూర్చేదే అంటే అది కొరకుండా ఉంటుందా? ఇప్పుడు ఏమంటున్నారంటే అంత శుద్ధమైనటువంటి సంస్కృతాన్ని వ్యవహారం చేయకూడదు అంటున్నారు.
మనిషి వ్యావహారిక బుద్ధితో ఉంటాడు. ఎందుకంటే జారేటప్పుడు ఏం కలుగుతుందో వాటితోనే మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటారు. అందుకని ఏం చేశారంటే మొట్టమొదటి భాష మనకు సంస్కృత భాష. సంస్కృత భాషగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేశారు, వ్యవహారం అనేటివి కల్పించుకున్నాడు కనుక వ్యవహారాన్ని కూడా సంస్కృత భాషలో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు. చేసేటప్పటికి ఆ సంస్కృత పదము నీ ముక్తినే చెప్తుంది కానీ వ్యవహారం చెప్పడం లేదు. అభ్యాసం కష్టం అవుతుంది. అందుకని ఏం చేశారు, అక్కడి నుంచి సంస్కృత భాషని విషయ దృష్టి జీవనమును వికల భావములకు అందించేర్చగా అన్నాడు. ఈ విషయ దృష్టిని బయట వ్యవహారమును ఒక వికల భాషకు వేరే భాషకు చేర్చారు. అవే మా వికల భాషలు ఉన్నాయి. తెలుగు, తమిళము, హిందీ, ఇంగ్లీషు ఇవన్నీ కూడా వికల భాషలు. సంస్కృతం కంటే వేరైనటువంటి భాషలు చేర్చగా అప్పుడు ఏమవుతుంది, చాలా భాషలు వచ్చేసాయి. వ్యావహారిక దృష్టికి మనిషికి కావాల్సిన చాలా భాషలు వచ్చేసాయి. ఆ భాషలు ఎట్లా ఉంటుంది, మా గోదావరి జిల్లా ఇట్లా మాట్లాడతారు, కృష్ణా జిల్లా ఇట్లా మాట్లాడతారు, అక్కడ ఇట్లా మాట్లాడతాడు. ఈ పదాన్ని తెలుసా? అయ్యే తెలుగు పదం అండి. ఓడలంటే మాకు తెలియదు, ఓళ్ళంటే తెలుస్తుంది. అంటే ఏం చెప్పాలి, తెలియదంటే అయ్యే వాళ్ళు తెలియని పదం మాట్లాడాలంటే అక్కడ విషయం బాగా అర్థం చేసుకోండి. మీకు తెలియని పదం అయినప్పటికీ తెలుగు పదం, తెలుగు పదం చెప్పి తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి. ఓడలని చెప్పిన తర్వాత అంటే అర్థం కాదు ఒళ్ళు. ఈ దేహం అని సంస్కృత పదం. దేహాన్ని అటు చెప్తాను నేను. దేహం ఒక అర్థాన్ని చూపిస్తుంది. ఆ అర్థంతో మనం దేహం పదం వాడటం లేదు. అర్థమవుతుందా? అది ఒక అర్థాన్ని చూపిస్తుంది. ఆ అర్థంతో వాడటం లేదు. సంస్కృత పదములు అన్నీ కూడా నిర్వచనం చేసి చూపిస్తున్నాయి. ఆ అర్థంతో వాడకుండా ఆ పదాలు మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటం కాదు, తప్పు కాదు. కనుక ఓడలు అనే పదాలు వేశారు. డలు అని ఎప్పుడు వచ్చిందో దాన్ని వ్యావహారికం చేస్తే ఒళ్ళు. మనం ఒళ్ళు అంటే కానీ ఓడలని తెలియదు అంటే వ్యవహారం అట్లా ఉంటుంది. కనుక ప్రవచనాలు వినేటప్పుడు కూడా ఇటువంటి ఏమన్నా ఉంటే అయ్యా మాకు ఈ పదార్థం కాలేదంటే ఇక్కడ మేము వాడుకోమంటే చెప్తారు. సాధారణంగా ఇది కూడా తెలియకుండా ఉంటుందా? రాత్రి పదవి చెప్పుకున్నాం, ఓడలు వడల చేసి యోగుల వారు మనసు కల్మషం మాన్పలేరు అని. ఒళ్ళని హోనం చేసి నేను యోగి అంటే ఎట్లా అవుతాడు అనే ఒక విధంగా ఆయన చెప్పాడు. కనుక సంస్కృత పదములు ఎట్లా ఉంటాయంటే వ్యవహారంగా ఉన్నటువంటిది రాలేదు. కనుక ఆ రోజులు ఏం చేశారంటే ఈ వ్యావహారిక దృష్టితో చెప్పేవాటన్నింటినీ కూడా వేరే భాషలు చేసేసుకున్నారు. చెదరనీయక సంస్కృతాన్ని చెదరగొట్టకుండా పాడు చేయకుండా చేశారు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, అభ్యసింపగా సంస్కారమును అందుకొనగా మరి పవిత్రతలు. సంస్కారాన్ని అభ్యాసం చేస్తే అప్పుడు సంస్కృత పదం యొక్క విలువ తెలుస్తుంది. అట్లా వాడు హిందీ వాళ్ళు పతి అంటారు. వాళ్ళకు కూడా తెలుగులో కూడా భార్య అంటారు. భార్య భర్త పదం వాడకూడదు. సంస్కృత పదం అది చెప్పే అర్థం వేరు. ఇప్పుడు ఆ అర్థాన్ని తగినటువంటి ప్రవర్తన లేదు మనకు. 3 పెళ్ళాం అనుకోండి సరే, మా ఆయన ఆవిడ మీ ఇష్టం ఏమన్నా చెప్పుకోండి. సంస్కృతాన్ని పాడు చేస్తే మనకు అందదు ఎప్పటికి కూడా. అందువల్ల ఏం చేయాలి, సంస్కారాన్ని మన భాషలో ఉండి సంస్కారాన్ని మనం వృద్ధి చేసుకుంటుంటే పవిత్రతను అంతగలుగుతాము అంటారు. అందువల్ల సంస్కృత భాష గురించి 4 మాటలుగా చెప్పుకున్నాం. అందుకోవటానికి ఎంతవరకు ప్రయత్నించాలో అందువరకు ప్రయత్నించాలి. ముందు విశేషం పెట్టాము, భాషనే పాడు చేసుకుంటే మనం పాడు చేసుకుంటాం. మన సంస్కరింపబడినది భాష, మన చేసుకోవడం అని చెప్తుంది. ఆ భాష పాడు చేస్తే చేసుకోవడం అనేటటువంటి మన కర్తవ్యం మనం పోగొట్టుకుంటాం. చేయవలసింది చేయలేకపోతాం.